టెడీ వైల్డ్ బోర్, అడవి పంది. చూసావా, షీఈస్ వెరీ ప్రెడిక్టబుల్. ఎ పెథటిక్ మిక్స్ ఆఫ్ జాన్ విక్ అండ్ అరుంధతి. కిషోర్ అండ్ రమ్య ఉన్నారా పోయారా? ఉన్నాం సార్. మా ఇద్దరికంటే ఆ జడ్జి గారికి తొందర ఎక్కువ ఉంటుంది. బట్ ఈ లుక్స్ లైక్ ఎ క్యూట్ బాయ్. ఐల్ బి బ్యాక్. ఓకే 2 years ముందే చెప్పాడు నీ గురించి. రోతి సూరత్. ఇతనెవరు? హిస్ మై లాయర్ సార్, అందుకే హీల్స్ వేసుకోమని చెప్పా. నీ పక్కన ఉన్న లాయర్ గురించి కాదు, నీ వెనకాల ఉన్న అతనెవరు? ఓ, హిస్ మై పర్సనల్ అసిస్టెంట్ సార్. సారీ. బయటికి పంపించు. ఇస్ ఇట్ నెసరీ సార్? పంపించవయ్యా. ఓకే సార్. యూజువల్ డిస్టెన్స్ లో ఉండు. మీ ఇద్దరికి పరస్పర విడాకుల అంగీకారమేనా? సార్ పరస్పరంగా పరంపరంగా 100% సమ్మతమే సార్. లేకపోతే చంపేస్తుంది సార్ ఇది. షీస్ ఎ వైల్డ్ బోర్. ఓ నోరు మూసుకో. యు జిప్ ఇట్ యు వైల్డ్ బోర్. ఓవర్ యాక్షన్ చేస్తే చితక్ కొడతా. ఏం చేస్తావే, ఇట్లనే మాట్లాడతాం. యు వైల్డ్ బోర్. ఏం బిక్తావు? ఏం బిక్తావు? ఇంకా డెమో కావాలా? అయింది సరిపోలే. ఎదుగో అయిపోతావురా రై. టచ్ అప్, హైడ్రేషన్, కాస్ట్యూమ్. I might be drained, but I'm trained. కొట్టి కొట్టి నువ్వల్సిపోవాలేమో గానీ గోడ కొట్టిన బంతిలా 2 నిమిషాల్లో బౌన్స్ అయిపోతా. అప్ టు యూ సర్. యువర్ నెక్స్ట్ హియరింగ్ ఈజ్ ఆఫ్టర్ 10 days. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ. డెమో చూస్తే గానీ మీకు అర్థం కాలేదనుకుంటా. బట్ నెక్స్ట్ హియరింగ్ లో నేను చెప్పుకోవడాలు మీరు వినుకోవడాలు లాంటివి కాకుండా డైరెక్ట్ గా డివోర్స్ ఇచ్చేది సార్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. కష్టమమ్మా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు, విడాకులు తీసుకున్నప్పుడు వాయిదాలు తప్పవు. చేసిన చాలు, ఇక బయలుదేరండి. ఐ అండర్స్టాండ్. సీ యూ వెన్ ఐ సీ యూ. బై. వైల్డ్ బోర్. వీడెవడో దరిద్రుడు. ఇప్పుడు అర్థమైందారా సినిమాలో హీరో హీరోయిన్ కి పెళ్ళవగానే ఎండ్ కార్డ్ ఎందుకు పడుతుందో? ఎందుకురా? వాళ్ళ లైఫ్ కూడా అక్కడితో ఎండ్ అని సింబాలిక్ గా చెప్పడానికి రా. సర్లే, ఈ కోర్ట్ కచేరీ అయిన తర్వాత ఫోన్ చేయి, మందిద్దాం. అండ్ డోంట్ గెట్ హర్. ఇట్స్ గోనా బి ఎ బాయ్స్ నైట్. లేడీ ఇదిగోండి మన కేసు ఫైల్. ఇదేం రసపండు. ఇదే మీ ఫైనల్ హియరింగ్. మీరు విడిపోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా, లేక ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలనుకుంటున్నారా? లేదు యువర్ ఆనర్. నువ్వమ్మా? నాకు కూడా. సరే. ఇంకేంటి, ఫేర్వెలేనా? ఫేర్వెలా? ఫేర్వెల్ ఏంటి? మనం ఇంకా ఫ్రెండ్సే కదా. అచ్చా, బై ద వే నాకు షెర్టన్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా జాబ్ వచ్చింది. అరే కంగ్రాచులేషన్స్. చెప్పలేదేంటి? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బాయ్. ఒక్కొక్కసారి మనకి కష్టమైనవి, కరెక్ట్ అనిపించేవి రెండూ ఒకటే. నిషాని వదిలి వెళ్ళటం అలాంటిదే. విడిపోయిన ప్రతి భార్యాభర్త వెనక ఎన్నో అపార్థాలు ఉంటాయనుకుంటాం. నిజానికి వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టే విడిపోతారేమో. గ్రైండింగ్ బాగా నేను చూసుకుంటాను మేడం. చూసుకోండి సార్. ఏం ప్రవీణ్, పొట్ట బాగా పెంచావు. ప్రెగ్నెంటా కంపేసి? డాక్టర్ మసాలా మానేమన్నారు. ఇక్కడ పని చేస్తూ ఎలా మానేస్తాడో. ఏమైంది? అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది. షెఫ్గా జాబ్ వచ్చిందంట. అమ్మా, నాకు డివోర్స్ దాకా వచ్చినందుకు నువ్వు హర్ట్ అయ్యావా? నీ లైఫ్లో అన్ని డెసిషన్స్ నువ్వే తీసుకుంటావు. నువ్వు తీసుకునే డెసిషన్స్కి ఒక ఫ్రెండ్గా ఎస్ చెప్పగలను గానీ ఒక అమ్మగా ఆలోచిస్తే నాకు భయంగా ఉందిరా. కొన్ని రోజులు నాతో ఉంటావా? అమ్మా, నాకు కొంచెం టైం కావాలి. నీ ఇష్టం. ఒకటివే అని నేను గారాబం చేశానేమో. చిన్నప్పుడే లేస్తే ఒకటి, కూర్చుంటే ఒకటి, ఫట్ 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 మని వేసి ఉంటే ఈ టైంకి కరెక్ట్గా వచ్చేవాడివి. తప్పు నాదే.
నువ్విలా అయిపోవడానికి నేనే కారణమని మీ అమ్మమ్మ అంటుంది. ఆలోచిస్తే ఒక్కోసారి అదే నిజం అనిపిస్తుంది. మరోవైపు నువ్విలా ఒంటరిగా అయిపోతావని నాకు భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. సార్ ఆ న్యూ జాయినీ సార్, మీ గురించి ఎలా విన్నాను సార్ నేను. సార్ ఇంట్లో కూడా వంట మీరే చేస్తారా, మేడం చేస్తారా? మీకు పిల్లలు ఉన్నారా సార్? అసలు మీకు పెళ్ళైందా సార్? ఏ ఆ టాపిక్ వదిలేరా. పెళ్ళైందనే కదా అడిగాం, ఇది విడాకులైందో అని అడిగినట్టు అలా వెళ్ళిపోయాడేంటి? ఎవరు సార్? పవి అని. ఓ పవి, పవి నీకేమైనా పిచ్చా? నోర్మల్. యా ఎక్స్క్యూజ్ మీ. వస్తుంది సార్. విక్రమ్ కదా, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఉంటావని. జస్ట్ కిడింగ్. యా పూలాటానికి వచ్చాను. యా ఓకే. నువ్వేంటి ఇక్కడ? ఒక చిన్న పార్టీ, మ్యారేజ్ ముందు. వాట్? మ్యారేజా? అంత తొందర ఏమొచ్చింది? వై? అంటే అంత తొందర వచ్చింది, లైఫ్ కొంచెం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. దట్స్ మై ఇంటెన్షన్. మ్యారేజ్ నాకు కాదు, అక్కడ ఉంది కదా తన నా ఫ్రెండ్, తనది. ఓ తనకైతే చాలా లేట్. నేను కంగ్రాచులేట్ చేశానని చెప్పు. సరే అయితే నేను వెళ్ళాలి. బాయ్. బాయ్. బాయ్ అండి. సార్ 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 ఎవరు సార్ తను? మీ కాలేజ్ మేటా? సార్ సార్ అయితే ఏమై చేసే సినిమాలో నాకు చెప్తున్న సమంతలాగా మీరు నైబర్స్ కదా? ఎస్, మీరిద్దరు ఎక్స్ లవర్స్. అప్పుడు ఎదురు గొడవ విడిపోయారు. ఇప్పుడు ఇలా చూడగానే మళ్ళీ మొదలైంది. అంతే కదా? అంతే కదా? మళ్ళీ మొదలైంది ఫ్రేజ్ బాగుంది కానీ తను నాకు నా వైఫ్ కి విడాకులు ఇప్పించిన లాయర్.